పల్లెటూర్లు అంటేనే చాలా అందంగా ఉంటాయి కదండి. అలాంటి ఒక పల్లెటూరులో మనం పొలాల రోడ్లో ఉన్నామండి. ఇదంతా కూడా పంట పొలాలు సంబంధించిన రోడ్. ఇది చెమ్మ చెరువు రోడ్డు, మన ఆచంట మండలంలో ఉంది. సంధ్యా సమయం అయిపోయింది. ఒక ప్రక్కన మన సార్వా కోతలన్నీ కూడా అయిపోయి చాలా నిశ్శబ్దంగా ఉన్నాయి పంట పొలాలన్నీ కూడా. మీకు కూడా ఒక పొలం చూపించాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఒక అట్మాస్ఫియర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. సరదాగా మీరు కూడా చూసి మీ చిన్నప్పటి స్మృతులన్నింటినీ కూడా తలుచుకుంటారని ఈ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఏంటంటే అండి, వారి పొలంలో మకం గేదె పశువుల్ని పెంచుకోవడానికి. అలానే ఒకసారి చూడండి, ఈ అట్మాస్ఫియర్ అంతా చక్కగా చుట్టూ ఈ దిబ్బ చుట్టూ కొబ్బరి చెట్లు ఉన్నాయి. అదే విధంగా ఇప్పుడు కనుమరుగైపోతున్న నుయ్యి చూడండి. ఇందులో నీళ్లు తాగితే నిజంగా మనకి చాలా ఆరోగ్యం ఉంటుందండి. ఇప్పుడు ఆర్వో వాటర్స్ అన్ని తాగుతున్నాం. అట్లా తాగడం వల్ల ఏంటంటే మోకాళ్ళ నొప్పులని అవన్నీ ఇవన్నీ వచ్చేస్తున్నాయి కదా. మన పెద్దవాళ్ళందరూ కూడా ఈ నుయ్యుతుల్లో వాటరే తాగేవాళ్ళు. ఒక అందమైన పశువులకి పాక చూడండి. అదే విధంగా ఒక పక్కన ఇదిగోండి గడ్డి వాములు అనేవి చాలా కనుమరుగైపోతున్నాయి. గడ్డి కోత మిషన్స్ వచ్చిన తర్వాత గడ్డి అనేది ఉండట్లేదు. ఇదిగో పశువుల కోసం చాలా బాగా గడ్డి వాము వేసేవారు. ఇది వరకు పెళ్లిళ్ళు చేయాలంటే వారి పొలంలో గడ్డి వాము ఎంత హైట్ ఉందో అనేది చూసుకునే వాళ్ళు అంటండి ఒకప్పుడు. సాయంత్రం సమయం అవగానే ఉదయం సాయంత్రం కూడా పశువులకి చూడండి సేవ ఎలా చేయాలో. పాలు తీసే సమయము, అలానే పశువులకి దానా పెట్టే సమయము. అవి కూడా వాటి యజమాని వచ్చేంత వరకు కూడా పాపం అలానే చూస్తూ ఉంటాయి. ఈ పశువుల్ని మేపే యజమానులు కూడా ఏంటంటే వారు ఎక్కడికి వెళ్ళరండి. పాపం ఈ ఊరు దాటి వెళ్ళరు. సాయంత్రం అవ్వగానే ఆ పశువులను చూసుకోవాలి, వాటికి దానా వేయాలి అనే ఆలోచనతో వారైతే వారి సొంత పనులన్నీ కూడా మానేసుకుంటారు. అసలు చెట్టుని చింతకాయలు అయితే చాలా బాగున్నాయండి. చిన్నప్పుడు ఆడుకోవడానికి వెళ్ళి స్కూల్లోనూ ఈ చింతకాయలు తెచ్చి ఉప్పు కారం వేసుకుని తింటే మామూలుగా ఉండదు అసలు. మనం ఇదిగోండి ఇక్కడ రైతులు ధాన్యం ఎండబెడుతున్నారు. ఇది ఒక్కసారి ఏమండి ఎన్ని ఎకరాల ధాన్యం ఇది? ఇదండి 2 ఎకరాలు. 2.5 ఎన్ని రోజుల నుంచి ఎండబెడుతున్నారు? అప్పుడు వాడక 4 రోజులు. 4 రోజుల నుంచి ఎండబెడుతున్నారండి. మళ్ళీ ఎండబెట్టడం ఇదంతా మళ్ళీ పోసేయాలి. ఇక్కడనే ఉండాలి. మీరే చేసుకుంటారా స్వయంగా, లేదంటే మనుషులు ఎవరైనా పెట్టి మీరే చేసుకుంటారా? ఆయనకి చేదోడు వాదోడుగా ఆయన భార్య గారు కూడా ఇదిగోండి ఆవిడ వంతు పని చేస్తానే ఉన్నారు. ఇద్దరు కలిపి చేసుకుంటే కలదు సుఖం అంటారు చూసారా, ఆ విధంగా. అది రీసెంట్ గా మనకి ఇప్పుడు తుఫాన్లు అవి వచ్చినాయి కదండి. దిగుబడులు అయితే తగ్గుతున్నాయండి. పువ్వారం ఉన్న సమయం తుఫాన్ పట్టింది కదండి. పువ్వారం రాలిపోయండి తుఫాన్ తగ్గి దిగుబడులు రావట్లేదండి. మామూలుగా అయితే అండి ఈ సంవత్సరం రైతులందరికీ కూడా వరి గొలుసు ఉంటది కదా, కంకి ఉంటది కదా, చాలా బాగా వేసింది. కాకపోతే తుఫాన్ల కారణంగా గాలి కారణంగా పువ్వారం రాలిపోవటం వల్ల తాలిగింజలు ఎక్కువ వచ్చేసి దిగుబడి తగ్గిపోయింది. ఎలా ఉంటదంట రేటు, బస్తా రేటు? బస్తా అంటే 17-20 అంటూ అండి. 6 జాలు అయితే అండి. మళ్ళీ కాటా ఖర్చులు ఇవి తీసేసుకుంటారు కదండి. 80 రూపాయలు అంతా కట్ అవుతుంది దాంట్లోనండి. మళ్ళీ మనకే నష్టమా అండి? రైతుకే వేస్తారు అది కూడా? రైతుకేనండి. 30 రూపాయలు ఎంతో మళ్ళీ గవర్నమెంట్ వేస్తుందండి దాంట్లోకి. గవర్నమెంట్ మళ్ళీ కట్ చేసుకుంటుందా? గవర్నమెంట్ 30 రూపాయలు వేస్తుందండి 80 రూపాయలది. 80,000 కట్ చేసుకుంటే అండి ఇంకా 30 రూపాయలు ఇస్తుంది మనకి. 30 వేస్తుందండి అంతే అండి. 50 రూపాయలు ఛార్జీలు. సో 6 నెలలు కష్టపడాలి. ఇదిగోండి తుఫాన్ల కారణంగా ఏంటంటే పాపం వచ్చే దిగుబడులు తగ్గిపోతాయి.
ఇంకా అంటే మీరు కొంచెం ఇబ్బంది పడకుండా చేయాలంటే మీరు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు? ఇబ్బందులు అంటే ఏమున్నాయండి, ఇబ్బంది ఎప్పుడు ఇబ్బంది అండి. ఇబ్బంది లేకుండా నీరు వచ్చినప్పుడు నీరు బాగా వచ్చినా కానీ పర్లేదు, లేకపోతే ఇబ్బంది నైట్ తిరగాలి బతులేసి కాలం. లోపలికున్న పొలాలకి వెనకాలన్న పొలాలకి నీరంతా ఇబ్బంది పడతారు కదా. ఇబ్బంది గడ్డ మీద ఉన్న వాళ్ళకి వేరు. లేదంటే అప్పుడు అంతే అందకపోతుంటే అప్పుడు కూడా మీకు ఇంకా ఖర్చు అవుతాయి కదా. అవుతుందండి. వాటర్కి అయితే కరెంట్లో అవుతుందండి, లేదు మామూలుగా అయితే అదే ఇప్పుడు ఇప్పుడు పెద్ద పర్లేదు అంటే బాగా వస్తుంది కాలం కూడా. అంటేనే చాలా అందమైన దృశ్యాలు ఉంటాయి కదా అండి. ఇప్పుడే సాల్వా పంట అయితే అయిపోయింది. సాల్వా పంటకి నారుమల్లి వేయడానికి రైతు అయితే ఇంకొన్ని మోటార్స్ అయితే వదిలేరు. చూడండి ఇది ఎంత అందంగా ఉందో. ఒకవైపు గడ్డి వాము చాలా బాగుందండి. మీ చిన్నప్పుడు మీరందరూ కూడా ఇలా పంపు చెట్ల దగ్గర సరదాగా ఆటలాడుకున్న రోజులు ఉంటాయి కదా, అవి అసలు మరిపురాని రోజులండి. పిల్లలు వారి కేరింతలు బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్ని ఇక్కడే ఉన్నాయండి. మొత్తం కూడా మన గోదావరి జిల్లాలో పంట పొలాల్లో మంచి మంచి అందమైన దృశ్యాలు అయితే ఉంటాయి. సాయంత్రం సమయంలో ఎంత బాగుందండి అట్మాస్ఫియర్ అంతా. రైతు లైఫ్ స్టైల్ అంటే వ్యవసాయం చేసే సమయంలో తుఫాను వచ్చిన సమయంలో ఆయన చాలా నష్టపోతారు, సహజమే. కానీ మంచిగా ప్రభుత్వంతో కలిసి మమేకమై జీవించే జీవితం అన్ని రైతు రైతుకి. మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.